పవన్ టూర్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, పవన్ ఎంతసేపట్లో అక్కడికి చేరుకుంటారు? అలాగే తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గరికి ఎంతమంది బాధితులు చేరుకున్నారు? ఇప్పటికే బాధితులు భారీ ఎత్తున తరలి వచ్చారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి హాజరయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ కి భారీ ఎత్తున అభిమానులు, ఫ్రాన్స్, అగిరిగోల్డ్ బాధితులు వచ్చి పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ లో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఇక్కడ నుంచి భారీ ఎత్తున ర్యాలీతో అభిమానులు, అదేవిధంగా బాధితులు కూడా పవన్ కళ్యాణ్ కి భారీ ఎత్తున స్వాగతం కలిపారు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి బాధితులు, అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే గతంలో చాలాసార్లు అగ్రిగోల్డ్ బాధితులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని షెడ్యూల్స్ని అనుకూలించకపోవడం, కొన్ని పరిస్థితులుగా అనుకూలంగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ చాలాసార్లు అగ్రిగోల్డ్ బాధితులను కలుసుకోలేకపోయారు. ఇప్పుడు మరోసారి ఆయన కోసం ప్రత్యేకించి అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం, ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నటువంటి నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం వాళ్ళతో జోక్యం చేసుకుని చనిపోయినటువంటి అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇప్పటికే స్పందించి బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడం ద్వారా బాధితుల ఆందోళనకు మరింత మద్దతు చేకూరుతుంది. బాధితులకి మరింత న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా బాధితులు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిభ. థ్యాంక్ యూ హరీష్. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవడానికి కాటమరాయుడు సమర శంఖం పూరించారు. ఈ రోజు విజయవాడలో అగ్రి బాధితులను జనసేనాని కలవనున్నారు. ఇప్పటికే పలు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన ఇప్పుడు అగ్రిగోల్డ్ సమస్యలతో సర్కార్కు సవాల్ విసిరేందుకు సిద్దమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో విజయవాడలోని తుమ్మపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో భేటీ కానున్నారు. సుమారు 650 మంది బాధితులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇప్పటికే సుమారు 100 మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీంతో వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో ఆయన భేటీ కానున్నారు. సుమారు 650 మంది బాధితులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇప్పటికే సుమారు 100 మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు పవన్. ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు?